ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. కాళహస్తి దేవాలయమును కాంతమ్మ తల్లి కొలతలు వేయుచున్నది. లోపలనున్న బావిలో నందీశ్వరుని దర్శనము నాకు అయినది. అచ్చట టీ అంగడి వాడికి ₹5.25 ఇవ్వమన్నారు అమ్మ. నేను డబ్బులు ఇస్తుండగా వారు ఇంకనూ ఎక్కువ అడిగారు. ఎందుకు ఇవ్వాలి నేను? అమ్మ ఇవ్వమన్నంత వరకు ఇచ్చాను కదా అన్నాను. అందుకు టీ అంగడి వారు నాపై కోపపడ్డాడు. ఆ తరువాత పొడి ఇసుకను నా చేతిలో పెట్టినది కాంతమ్మ తల్లి. అమ్మ మల్లంలో ఉన్నట్లు నాకు ఆ సమయంలో కనిపించింది. దారిలో సుబ్బరత్నమ్మ నాకు నీళ్ల బిందె తెస్తూ కనిపించి పలానా చోట అమ్మ ఉన్నది అని చెప్పినది. నేను ఆ స్థలంలోకి పోయి మన ఇంటికి పోదాం రమ్మ అని అమ్మను పిలిచాను. పోదాములే అన్నారు కాంతమ్మ తల్లివారు. అక్కడ అమ్మను నేను జ్ఞానమును ప్రసాదించమ్మానని అడిగాను. ఇస్తాను అని సంధ్య చేసినది. నాకు మెలకువ వచ్చినది. 12/1/1996 సంవత్సరంన రాత్రి కలలో నేను తడకు పోయి ఉన్నాను. అచ్చట కాశీగనిలో ఒక అవధూత అగ్నిగుండము వేసుకుని పడుకొని ఉన్నారు. అక్కడ ఆయనను పిచ్చివాడు అనుకుంటున్నారు అందరూ. కానీ నేను పడుకొని ఉన్నవానిని పక్కన నిల్చున్నాను. ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించాను. నన్ను చూచి ఆ అవధూత స్వామి, అవిగో ఆ బిందిలో నీళ్లు ఒక గడ్డి పోచను తీసుకుని 3 బొట్లు నా పాదముల మీద వేయము అన్నాడు. అవధూత స్వామి చెప్పినట్లుగా నేను గడ్డిపోచతో 3 బొట్లు బిందెలోని నీళ్లు స్వామి పాద పద్మములపై చిలకరించాను. తరువాత స్వామి చెంత కూర్చొని, స్వామి నాకు జ్ఞానమును ప్రసాదించమని అడిగినాను. ఆ స్వామి నాకు, ఆ బంగారు తల్లి కాంతమ్మ తల్లి జ్ఞానం అందిస్తుంది నాయన అన్నారు. వెంటనే విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శనము చేయించినాడు. నాకు కనిపించిన స్వామి వెంకయ్య స్వామి అని, విజయవాడ కనకదుర్గ కాంతమ్మ తల్లి అని వారి పాద పద్మములకు నేను శిరస్సు వంచి నమస్కరించాను. మెలకువ వచ్చింది. దివ్యానుబంధనాచితులు వెంకయ్య స్వామి, షిరిడి సాయిబాబా, కాంతమ్మ తల్లివారు తన శిష్యుల పరివారాన్ని రక్షించుటలో, సమర్థవంతముగా నడిపించుటలో ఆదర్శనీయతామృతులు. వీరు ఎచ్చట ఏ రూపానున్న పిలిచిన వెంటనే పలుకుతారు. 13/1/1996 కలలో కాంతమ్మ తల్లి పాద పూజ చేసుకోమని నాకు కలలో కనిపించి చెప్పినది. కాంతమ్మ తల్లి మాటలకు కట్టుబడి నేను పాద పూజ చేసుకున్నాను. కాంతమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి మా వీధికి వచ్చి పడమరగా నిలిచి ఇద్దరి పేర్లను పిలిచి, ఇంతకు ముందు మీరు ఏమి చేసినా క్షమించాము, కానీ ఇక క్షమించే ప్రసక్తి లేదని దుర్గమ్మ తల్లి ఆజ్ఞాపించినారు. తరువాత ఒక కన్ను రుద్రాక్ష అనగా ఏకముఖి 1, 3 కన్నుల రుద్రాక్ష అనగా త్రిముఖి 1, 5 కన్నుల రుద్రాక్షలు 5 అనగా 5 పంచముఖి రుద్రాక్షలు అన్నీను కలిపి మన కాంతమ్మ తల్లి నాకు ఇచ్చినది. వారి కలలో అవి ఏమిటి, ఏ రూపమున చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చినారు అనగా, ఏకముఖి రుద్రాక్ష తన శ్వాసను బంధించి ఏక తదైక ధ్యానమును తన నుదుటిన స్థిరపరచి స్వార్థ చింతన చేయక తను మన ధనము అనడి త్రిముఖ రుద్రాక్షను కట్టడి చేసి జయించి పంచముఖ రుద్రాక్షలు జయించిన రోజున, అట్లు జయించిన నిమిషమునందున క్షణభంగురమైన జ్ఞానము నీకు కలుగునని అమ్మ 5 పంచముఖ రుద్రాక్షలు నాకు ఇచ్చినది.
ఆ 5 పంచముఖ రుద్రాక్షల యొక్క భావనను చంద్రశేఖర్ రెడ్డికి ఈ విధముగా అందించినది. అవి ఏవి అనగా పంచదేవతలు, పంచభూతములు, పంచప్రాణములు, పంచమహాయజ్ఞాలు, పంచసూత్రాలు, ఇలా 5 పంచముఖి రుద్రాక్షలను చంద్రశేఖర్ రెడ్డి గారికి కాంతమ్మ తల్లి అందించినారు. పంచదేవతలు గణపతి, ఆదిత్యుడు, పార్వతి, శివుడు, మహావిష్ణువు. పంచభూతములు పృథ్వీ, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము. పంచప్రాణములు ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. పంచమహాయజ్ఞములు పితృయజ్ఞము, దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము. ఇలా ఇన్ని రకముల రుద్రాక్షలను కాంతమ్మ తల్లి చంద్రశేఖర్ రెడ్డి గారికి అందించి, వీటిని జయించిన నీ మనస్సు అంధకారమును వీడి వెలుగును రంజింపజేసి విజ్ఞానాలను జయించి సూర్యనారాయణుని యొక్క దివ్య కాంతులతో వెలుగుతూ ఆ వెలుగును పంచుతున్న పార్వతీ మాత, ఆదిశంకరుడు, మహావిష్ణువులను దర్శనము చేసుకొని అలా చేసుకోనగలిగిన నీకు అజ్ఞానము తొలగి జ్ఞానము సంభవించునని తెలిపినది. చంద్రశేఖర్ రెడ్డి జ్ఞానమును, వాక్శుద్ధిని కాంతమ్మ తల్లి అందించినది. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి తన దగ్గరికి వచ్చిన వారికి ఆరోగ్యములు బాగు చేస్తున్నాడు. కర్మలను తొలగించే మార్గాలను వారికి తెలుపుతున్నాడు. ఎక్కడో జరిగే విషయాలను ముందుగానే గమనించగలుగుతున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి పరమ భక్తాగ్రేసులే కాక అమ్మ కాంతమ్మ తల్లి భక్తి మార్గ భావాలకు ప్రత్యేకమై అమ్మ కాంతమ్మ తల్లికి ప్రణమిల్లుతున్నారు. సమస్తాగత సాధకులైనారు అనుటలో చంద్రశేఖర్ రెడ్డి గారు భాగ్యవంతులైనారు. ఇలా చంద్రశేఖర్ రెడ్డిని అమ్మ వాక్శుద్ధి పురుషునిగా, సత్యవ్రతునిగా తీర్చిదిద్దినది. ఇలా ఉంటాయి అమ్మలీలో. చూచారా అమ్మ అనుభవాలు ఎలా ఉన్నాయో? ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మరోరు అనుకుంటాను, మీ విజయభాస్కరుడును.